ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలంటూ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయాన్ని బీజేవైఎం నేతలు ముట్టడించారు. గ్రూప్ 1లో 1:100 తీసుకోవాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టులను పెంచాలంటూ డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన ఏ ఒక్క వాగ్దానాన్ని అమలు చేయలేదని బీజేవైఎం నేతలు మండిపడ్డారు. దీంతో నాంపల్లిలోని టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద బీజేవైఎం ఆందోళనకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నుమాన్ అందిస్తారు. టీజీపీఎస్సీ కార్యాలయం వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేవైఎం నేతలు టీజీపీఎస్సీ కార్యాలయాన్ని ముట్టడించారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచినప్పటికీ యువతకు కేసీఆర్ ప్రభుత్వం అన్యాయం చేసింది. అదేవిధంగా ఇప్పుడైనా ప్రభుత్వం మారిన వెంటనే యువతకు న్యాయం జరుగుతుందంటే గ్రూప్ 1 విషయంలో అలానే జరుగుతుంది. 3 and 4 అట్లానే జరుగుతుంది. డిఎస్సీలో 11,000 పోస్టులు వేసి చేతులు తులిపేసుకున్న ఈ ప్రభుత్వం వెంటనే 25,000 ఖాళీలని, ఏరియల్ వేకెన్సీస్ ఎవరైతే రిటైర్ అయినాయో ఆ వేకెన్సీస్ కలిపి 25,000 నోటిఫికేషన్లు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేయకపోతే టీఎస్పీఎస్సీని ముట్టడిస్తామని ఏదైతే భారతీయ జనతా యువ మోర్చా ఆల్రెడీ ప్రకటించిందో అదేవిధంగా ఈరోజు నిరసన తెలియజేస్తాం. కాంగ్రెస్ పార్టీ వెంటనే స్పందించకపోతే రేవంత్ రెడ్డి సీఎం ఆఫీస్ కూడా ముట్టడిస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాను. గత ప్రభుత్వం చేసిన పనులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక 25,000 మెగా డిఎస్సీ రిలీజ్ చేస్తామని చెప్పారు. ఈ రోజు ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. గ్రూప్ 3, గ్రూప్ 4 ఎగ్జామ్లలో భారీ ఎత్తున జాబులు పెంచి మేము చేస్తామని చెప్పారు. ఈ రోజు వరకు కూడా ఏ ఒక్క పని చేయలేదు. అలాంటిది ఒకటి గుర్తు పెట్టుకోవాలి రేవంత్ రెడ్డి. చూడొచ్చు ఇక్కడ ఉన్నటువంటి బీజేవైఎం నేతలందరినీ కూడా అరెస్ట్ చేసుకొని తీసుకుని వెళ్తున్నారు. చూడొచ్చు పెద్ద ఎత్తున ఇటు ప్లకార్డులు పట్టుకొని నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తం కూడా భారీగా పోలీసులను మోహరించినటువంటి పరిస్థితి. బీజేపీ యువ మోర్చా నేతలు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. భారీగా పోలీసులను మోహరించారు. తోపులాట కూడా జరుగుతున్నటువంటి దృశ్యాలు ప్రస్తుతం మనం ఏబిఎన్ స్క్రీన్ లో చూడొచ్చు. బ్యారికేడ్లను తొలగించుకుంటూ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయం లోపలికి వెళ్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. ప్రస్తుతం మనము చూడొచ్చు ఏదైతే వీరందరినీ కూడా అరెస్ట్ చేసి తరలిస్తున్నటువంటి పరిస్థితి. అరెస్ట్ చేసిన తర్వాత కూడా డీసీఎం పై ఎక్కి వీరంతా ప్లకార్డులు పట్టుకొని నిరుద్యోగులకు ప్రభుత్వం ఏమి ఇవ్వలేదు, వీరికి కేవలం గాడిద గుడ్డు మాత్రమే ఇచ్చిందంటూ కూడా వారు ఏదైతే ఆ గాడిద గుడ్డుతో ఉన్నటువంటి ప్లకార్డులను కూడా చూపిస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం మనం చూడొచ్చు. బీజేవైఎం రాష్ట్ర నేతలు బ్యారికేడ్లను తొలగించుకుంటూ లోపలికి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సో వీరందరినీ కూడా అరెస్ట్ చేస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. మనం చూడొచ్చు ప్రస్తుతం పెద్ద ఎత్తున ఇదే ప్రభుత్వం 6 నెలల క్రితం అధికారంలో లేనప్పుడు ఇదే ఎన్ఎస్యుఐ విభాగులు బాల్కా వెంకటరమణ గారు మరియు రేవంత్ రెడ్డి గారు ధర్నాలు చేసి టీజీపీఎస్సీ 11,000 ఉద్యోగాలు రావాల్సిందిగా ఎన్నో ధర్నాలు చేశారు. ఇప్పుడు అదే ధర్నా మేము చేస్తుంటే ఎందుకంటూ అడ్డుకుంటున్నారో అర్థం కావట్లేదు. ఇదేనా న్యాయం? ఇదేనా పాలన? మనము చూడొచ్చు మొత్తం అయితే భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఎక్కడికక్కడ కూడా పోలీసులు అయితే అరెస్టులు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికైతే ఇటు బీజేవైఎం కి సంబంధించినటువంటి కార్యకర్తలు నేతల నినాదాలతో అంతా కూడా దద్దరిల్లిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుందని చెప్పొచ్చు. ప్రభుత్వం ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి వాగ్దానాలను, ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి వాగ్దానాలన్నింటినీ కూడా తక్షణమే అమలు చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుందని చెప్పొచ్చు. వీడియో జర్నలిస్ట్ శ్యామ్తో నుమాన్ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి.